విశాఖలోని శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. తమకు సరైన వసతులు లేవని, ఎవరూ పట్టించుకోవడం లేదంటూ నిరసనకు దిగారు. హాస్టల్ గ్రిల్స్ పట్టుకుని ఎవరైనా రక్షించండి అంటూ అరుస్తున్నారు. హాస్టల్లో నరకం అనుభవిస్తున్నామని, సరైన తిండి లేదు, హెల్త్ పాడైతే హాస్పిటల్కి తీసుకెళ్లడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో తమ సమస్యలను పేపర్పై రాసి బయటకు విసిరేశారు. విపరీతంగా కొడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చదవాలంటూ వేధిస్తున్నారు. కనీసం హాలిడేస్ కూడా ఇవ్వడం లేదు. జ్వరం వచ్చినా పట్టించుకోవడం లేదు. విపరీతంగా ఫైన్లు వేస్తున్నారు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు స్టూడెంట్స్. ఎవరైనా తమ సమస్యను పట్టించుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అయితే మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, గవర్నమెంట్ కాలేజీలో పిల్లలు ఈ విధంగా చేశారంటే అనుకోవచ్చు, లేదంటే బంధీలుగా ఉన్నటువంటి వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు. తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు. శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది, రెసిడెన్షియల్ హాస్టల్స్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీళ్ళు చెప్తున్న విషయాలు కొత్తవి కాదు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ విధంగా గ్రిల్స్ పట్టుకుని వేలాడుతూ బయట వెళ్ళే వాళ్ళకి లెటర్స్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళని అంత నిర్బంధించింది అక్కడ హాస్టల్? ముఖ్యంగా చూస్తే హాస్టల్స్ కు సంబంధించి శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ అవుతున్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి అటు కాలేజ్ కి అదేవిధంగా హాస్టల్ ఫీజు కూడా 2 నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే వైజాగ్ లో ఉన్నటువంటి మధురవాడ సమీపంలో మారిక వలస మెట్రో సమీపంలో ఈ చైతన్య కళాశాల అయితే ఉంది. ఎప్పటి నుంచో కూడా అంటే కనీసం ఆ హెల్త్ బాగోపోయినా వైద్యం కోసమైనా తల్లిదండ్రులకి చెప్పనివ్వట్లేదు, వైద్యం చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్లట్లేదు, సరైన ఫుడ్ కూడా పెట్టట్లేదు, పెడుతున్నటువంటి భోజనంలో పురుగులు వస్తున్నాయి, మమ్మల్ని కాపాడండి అంటూ సహజంగా అయితే హాస్టల్స్ లో నుంచి ఏ ఒక్కరు కూడా బయటికి వాళ్ళ మాటలు అన్నా లేదా వాళ్ళు పిలిచినా కూడా బయటికి రావు. కానీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా కిటికీల్లోకి వచ్చి ఏకరు పెడుతూ కేకలు వేస్తూ మేము జైల్లో ఉన్నాం, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడినట్టు ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆ కేకలు విని అందరూ కూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. జైల్లో ఖైదీల్లాగా మేము బంధించున్నాము, కాలేజీ యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీడియా అయినా సరే మమ్మల్ని పట్టించుకోండి అంటూ వాళ్ళ సమస్యల్ని ఒక్కొక్కరుగా ఆ లెటర్లు రాసి వాటన్నింటినీ కూడా చుట్టి దాదాపుగా 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి రోడ్డు మీద పడేలాగా విద్యార్థులు చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారో. కానీ తల్లిదండ్రులకు కూడా కాల్ చేసి చెప్పడానికి వీల్లేదు. ఎవరికైనా తల్లిదండ్రులు చెప్తే ఎవరు తల్లిదండ్రులు అయితే ఇక్కడికి వచ్చి వీళ్ళని ఆ క్వశ్చన్ చేస్తారో ఆ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్టూడెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాలేజీ యాజమాన్యం ఒక జైలు లాగా ఉంది, ఇన్ని లక్షల రూపాయలు పెడుతున్నాం, మా దగ్గర పాకెట్ మనీ అన్నా కూడా కనీసం సండే టైంలో కూడా ఒక్కసారి కూడా బయటికి వెళ్ళినట్లేదు. అది ఈ కాలేజీ కూడా ఎక్కడో సిటీకి దూరంగానో లేదా ఎవరు ఊర్లో అంటే మనుషులు తిరగనటువంటి ప్లేస్ లో కాదు, సిటీకి ఇంచుమించుగా చెప్పాలంటే అది నడిబొడ్డునే ఉంది. బయటికి వెళ్ళొచ్చినా కూడా 10-15 నిమిషాల్లో తిరిగి వచ్చేయచ్చు. కానీ ఒక్క రోజు కూడా బయటకు పంపించట్లేదు, మా సరైన తిండి పెట్టట్లేదని వీళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ వీడియో ద్వారానైనా మీడియా ద్వారానైనా సరే మా తల్లిదండ్రులకి మా సమస్యను తెలియజేయండి, కాలేజీ మేనేజ్మెంట్ కి సంబంధించి యాజమాన్యాలకు తెలియజేయండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మేము నరకం అనిపిస్తున్నామని విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. చక్రి, రైట్, ఏంటి వాళ్ళు రాసినటువంటి ఆ లెటర్ సారాంశం ఏంటి? ఈ కాలేజ్ అంటే ఈ హాస్టల్లోనే ఇలా విధంగా ఉందా, లేదంటే హాస్టల్స్ అన్ని సాధారణంగా ఇట్లాగే ఉన్నాయి అక్కడ? ఖచ్చితంగా అయితే ఆ హాస్టల్స్ కి సంబంధించి కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల ఇదేమైందంటే అంటే ఎవరైనా విద్యార్థులు కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులు టార్గెట్ అవుతారనేది ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా బయటపడరు. ఒక విద్యార్థి 2-3 చేస్తే దీనికి సంబంధించి కావాలనే చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ మనం చూస్తే ఆ విజువల్ లో కూడా చూస్తే కిటికీల్లో నుంచి చేతులు బయటకు పెట్టి వీళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు, మేము జైల్లో ఉన్నాం, మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నారు. లేఖలో కూడా ముఖ్యంగా చూస్తే పెడుతున్నటువంటి భోజనంలో మాకు పురుగులు వస్తున్నటువంటి భోజనాలు పెడుతున్నారు, తినలేకపోతున్నాం, కనీసం మాకు హెల్త్ బాగోకపోతే బయటికి పంపించట్లేదు, ఎవరిని డాక్టర్ని లోపల రానివ్వట్లేదు, మమ్మల్ని తీసుకెళ్లట్లేదు అనేది మెయిన్ గా వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేసి రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంచుమించుగా ఈ కార్పొరేట్ కాలేజీల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రుల వరకు ఈ సమాచారం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. సెల్ ఫోన్స్ ఎలా చేయరు, అక్కడ ఉన్నటువంటి ఫోన్లకే వారానికో 10 రోజులకో నెల రోజులకో ఒకసారి వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం తల్లిదండ్రులు చేరకపోవడంతో విద్యార్థులే చివరికి ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళందరూ కూడా
ఒక్కసారిగా ఈ ఆందోళన అయితే బయట వాళ్ళకి తెలిసేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి. అంటే వీళ్ళు అసలు పేరెంట్స్కి కాంటాక్ట్లో లేకుండా ఎట్లా ఉంచుతారు? పేరెంట్స్ అయినా అప్రోచ్ అవుతారు కదా, మా పిల్లలతో మాట్లాడారు వీకెండ్ కనో లేదంటే సాయంత్రం పూట ఏదో ఒక టైంలో వాళ్ళకి మాట్లాడే సదుపాయం ఉంటుంది కదా, అలా ఎలా ఎన్ని రోజులని ఆపుతారు ఇట్లా? ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ హాస్టలర్స్ అయితే వారానికో 10 రోజులకో వాళ్ళకి అక్కడ కాలేజీకి సంబంధించినటువంటి ఫోన్ కు మాత్రమే ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడాలి. సెల్ ఫోన్స్ ఎవరు ఎలో చేయరు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మమ్మల్ని ఫోను మాట్లాడనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వట్లేదు, సరైన తిండి పెట్టట్లేదు, ముఖ్యంగా వైద్యం చేయించట్లేదు. అంటే ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, దీనికి తోడు చాలా మందికి హెల్త్ బాగాలేదని వాళ్ళ పైనుంచి కేకలు వేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక డాక్టర్ ఎవరైనా పంపించండి, మేము జైల్లో ఉన్నట్టు ఉందని చెప్తున్నారు. అంటే వాతావరణం అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్, కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఎలా ఉన్నా కూడా అక్కడ క్యాంపస్ ని చూసేటటువంటి సూపర్వైజర్లు కానీ అక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్స్ కానీ ఎవరిని బయటికి రానివ్వకపోవడం, తల్లిదండ్రులకి ఈ విషయం తెలియజేయలేకపోవడం వల్లనే వీళ్ళు ఈ విధంగా మీడియాకి రోడ్డు మీద బయటకు వెళ్తున్నటువంటి వాళ్ళకి ఆ లెటర్స్ రాసి పేపర్ లో చింపి వాళ్ళ నోట్స్ చింపి రాసి బయటికి ఒకరి తర్వాత ఒకరు బయటకు అయితే పంపిస్తున్నారు. ఒక విద్యార్థి సమస్య అయితే ఖచ్చితంగా దీన్ని ఇంత సీరియస్నెస్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. అందరూ ఇదే విధమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఒకటై వాళ్ళైతే పేపర్ లో లెటర్ రాసి బయటికి వేస్తున్నారు. అక్కడ మీడియా వస్తుందా, ఇంకొకరు వస్తున్నారా లేదు, రోడ్డు మీద బయట నుంచి వెళ్తున్నటువంటి ఎవరైనా సరే ఈ లెటర్ చూసి మా సమస్యను పరిష్కరిస్తారు లేదా మేనేజ్మెంట్ అడుగుతారు, తల్లిదండ్రులకు సమాచారం వెళ్తుందనే ఉద్దేశంతోనే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగా చేసినట్లుగా అయితే స్పష్టంగా తెలుస్తుంది చక్రి. మీరు ఆ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఇట్లా వీళ్ళు చేస్తున్నప్పుడు? దీనికి సంబంధించి శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించి మొత్తం మేనేజ్మెంట్ అంతా కూడా హైదరాబాద్ లో ఉంటుంది. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు, ఎవరికి సమాధానం చెప్పరు. క్యాంపస్ కి సంబంధించి అంటే బిగ్ టీవీ నుంచి కూడా మన ప్రతినిధులు కాలేజీ గేట్ వరకు వెళ్ళినా కూడా చాలా మంది మీడియా ప్రతినిధులు వెళ్ళినా ఎవరిని గేట్ దాటి లోపలికి రావడం కానీ వాళ్ళు వచ్చి సమాధానం చెప్పడం ప్రయత్నం కానీ చేయలేదు. కేవలం విద్యార్థులకు మాత్రమే అరణ్య రోదన. వాళ్ళ అవతల నుంచి మా సమస్య ఇది ఉందని లెటర్ల ద్వారా ఆ పేపర్ నోట్స్ చింపి బయటికి విసురుతుంటే మాత్రమే తెలుస్తుంది. ఇంచుమించుగా 5 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి వాళ్ళ కిటికీల్లో చేతులు బయట పెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి దానిలో ఎంతో కష్టపడి ఆ లెటర్స్ అయితే బయటికి పంపించారు. మీరు ఆ విజువల్ లో కూడా ఒకసారి మనం చూస్తే ఆ టోటల్ గా గ్రిల్స్ అన్నింటిని వేసేసి దానికి మెస్ కూడా వేసేస్తుంది. చేతులు బయటికి పెట్టినా కూడా బయటికి రావు. అత్యంత కష్టంతో వాళ్ళైతే ఈ లెటర్స్ ని బయటికి పంపిస్తున్నారు. అంటే ఎంత పెయిన్ అనుభవించకపోతే విద్యార్థులు, ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించకపోతే మొత్తం అందరూ ఏకమై ఈ విధంగా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఈ మీడియా ముఖంగా వస్తున్నటువంటి ఈ వార్తలు చూసైనా సరే ఎక్కడో ఉన్నటువంటి యాజమాన్యం స్పందించి అసలు ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్య ఏంటి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో తెలుసుకుని వాటిని పరిష్కరించకపోతే ఖచ్చితంగా రేపటి నుంచి వాళ్ళు ఆ ఇంటర్మీడియట్ పిల్లలు ఆవేశానికి గురైన ఎందుకు సూసైడ్లు కూడా చాలా చూస్తూ ఉన్నాం. ఈ వీటిని భరించలేకే చాలా మంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి వాతావరణం కూడా క్యాంపస్ లో ఉత్పన్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికైనా మీడియా ప్రతినిధులు వెళ్ళినా కూడా ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ కరస్పాండెంట్స్ కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు. వాళ్ళ ఆందోళన అయితే చేస్తూనే ఉన్నారు. ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.